హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, రేపు ఆగస్టు 15 అనంగా ఇది 14th రోజు అనమాట. పిల్లలైతే ర్యాలీ చేస్తున్నారు. ఇది ఎంత పొడవు ఉంటుందో తెలియదండి. జెండానైతే పిల్లలు ఇలా తీసుకెళ్తున్నారు. అటుపక్క ఇటుపక్క ఇద్దరు పిల్లలైతే కలిసి పట్టుకున్నారండి. ఎంత పొడవు ఉందో చూడండి. మన జెండా, జాతీయ జెండాని ఇలా తీసుకెళ్తున్నారు. ఎంత పొడవు ఉంటుందో నాకైతే సుమారుగా తెలియదండి. పిల్లలైతే చూడండి చక్కగా తీసుకెళ్తున్నారు కదా. మన జాతీయ జెండా ఎక్కడున్నా రెపరెపలాడుతూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఈ పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే నా చిన్నతనం కూడా గుర్తొచ్చిందండి. మనం ఆగస్టు 15 అనగానే ముందు రోజు నుంచే ప్రిపరేషన్ అనేది ఉండేది కదా ఫ్రెండ్స్. 4-5 రోజుల ముందు నుంచే ఆటల పోటీలు పెట్టేవారండి. ఖో కానీ, కబడ్డీ కానీ, వాలీబాలు, ఇంకా ఇలాంటివి చాలా ఆటలు అయితే పెట్టేవారనమాట. నేను చదివింది అయితే గవర్నమెంట్ స్కూల్ అండి. 10th వరకు అక్కడే చదువుకున్నాను. నాకైతే వీళ్ళందరినీ చూడగానే నా చిన్నతనం గుర్తుకొచ్చింది. ఒక్కసారి నా ఫ్రెండ్స్ అంతా కూడా గుర్తొచ్చారనమాట. వీళ్ళని చూడగానే మేము కూడా ఇలాగే వెళ్ళేదనమాట. కాకపోతే చిన్నతనంలో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఒక 5-6 రోజులు కంపల్సరీగా గేమ్స్ పెట్టేవాళ్ళనమాట. ఇంకా రేపు ఆగస్టు 15 అనంగా లేదా జనవరి 26 అనంగా ముందు రోజు బయటికి వెళ్ళి ఎక్కడ గోరింటాకు చెట్టు ఉందో అని అంతా దెవలాడుకొని వచ్చేసి అక్కడ కొద్దిగా గోరింటాకు కోసుకొని, ఇంకా పూలు కూడా అండి, కనకాంబరాలు అయితే ఎక్కువ కనకాంబరాలు పెట్టుకునేదనమాట. కనకాంబరాలు కానివ్వండి, ఇంకా మల్లెపూలు, ఇలాంటివి ఏమైనా పూలు తీసుకొచ్చి ఇంటికి వచ్చి గోరింటాకు నూరుకొని సాయంత్రం పూట గోరింటాకు పెట్టుకొని, ఇంకా మన స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా, అది నీట్గా ఇస్త్రీ చేసేసి మంచిగా ఉంచుకునేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకునేదనమాట. వీళ్ళని చూడగానే నాకు అప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి కూడా నేను ఆగస్టు 15కి కానీ, జనవరి 26 కానీ, నేను కానీ, మా ఫ్రెండ్స్ కానీ కంపల్సరీగా ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం అన్నమాట అప్పటి రోజుల్లో. మరి ఇప్పుడు పిల్లలు ఎలా వెళ్తారో ఏమో నాకైతే తెలియదులే, కానీ కంపల్సరీ అండి, మేమైతే కంపల్సరీగా జనవరి 26 కానీ, ఆగస్టు 15 కానీ సినిమాకి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. ఊరంతా ఇలాగే తిరిగేసి స్కూల్లో జెండా ఎగిరేసి, ఇంకా 2-3 చోట్లలో కూడా జెండా ఎగిరేసి, ఇంకా అంతా అయిపోయాక, స్కూల్లో ప్రోగ్రామ్ అంతా అయిపోయాక మేమైతే సినిమాకి వెళ్ళేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్తో కలిసి. సో మీలో ఎవరైనా ఇలా వెళ్ళారా ఫ్రెండ్స్ సినిమాలకు కానీ? ఇంకా ఇలాంటివి నేను చెప్పిన సంఘటనలు ఏవైనా మీలో ఎవరైనా ఫేస్ చేస్తారా? నాకు కామెంట్ చేయండి. చూడండి, పిల్లలు భలే ముద్దుగా భలేగా ఉన్నారు. ఇందులో మా వాడు కూడా ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మా వాడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడనమాట. మీ మమ్మీ వీడియో తీస్తుందిరా అని పిల్లలైతే అందరూ మా వాడికి చెప్తున్నారు. చూడండి, చిన్న పిల్లలు చాలా బాగున్నారు అసలు అందరైతే. చూడండి, అక్కడ రౌండ్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా రివర్స్ వస్తున్నారు పిల్లలందరూ కూడాను. చూడండి, మన జాతీయ జెండా ఎక్కడున్నా సరే ఇలాగే రెపరెపలాడుతుందనమాట. చూడండి, ఒక బాబు పట్టుకొని వెళ్తున్నాడు అనమాట జెండాని. మెయిన్ రోడ్డు కదా, పిల్లలు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే తీసుకెళ్తున్నారనమాట సార్లు. చూడండి ఎంత పొడవు ఉందో జాతీయ జెండా. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు కాబట్టి పిల్లల్ని కూడా ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నారో సార్లు అయితే. స్టాఫ్ అంతా కూడానండి, స్టాఫ్ అంతా వచ్చారనమాట. మొత్తం కూడా పిల్లల్ని కేర్ఫుల్గా ఒక పక్కకి తీసుకెళ్ళుకుంటూ చాలా కేర్ఫుల్గా అయితే తీసుకెళ్తున్నారు. చూడండి, ఇంకా అట్నుంచి తిరిగి ఇటు వెళ్తున్నారనమాట ఇప్పుడైతే. చూడండి ఎంత పొడవు ఉందో జాతీయ జెండా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.